ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆకాశం కోసం మాట్లాడుకుందాం. ఆకాశాన్ని చూసినప్పుడు మనకి ప్లెయిన్గానే కనబడుతుంది, కానీ ఆకాశాన్నే చూస్తూ ఉంటే మేఘాలు వస్తాయి, వర్షాలు వస్తాయి, మెరుపులు వస్తాయి, విమానాలు ఎగురుతాయి, అన్నీ ఉంటాయి ఆకాశంలో. పక్షులు ఎగురుతూ ఉంటాయి, కానీ ఆకాశం మాత్రం కదలకుండా అలాగే ఉంటుంది. ఒక వ్యాపారవేత్త ఆకాశాన్ని చూశాడనుకో, ఆకాశం అంత ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆకాశం ఎప్పుడు పై స్థానంలోనే ఉంటుంది. ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే మనల్ని మనం గోల్ చేసుకోవాలి. ఎలా అంటే ఆకాశాన్ని చూసి తనని అందుకోవాలనే ప్రయత్నం చేయాలి. అది మన గోల్ మాత్రమే. దాన్ని రీచ్ అవ్వడం కోసం మనం ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఆకాశం అంచుల వరకు మెట్లు వేసుకోవాలి. చాలాసార్లు పడిపోతూ ఉంటాం, ఉరుములు మెరుపులు వచ్చినట్లు. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, వర్షం పడుతున్నప్పుడు చెట్లు అల్లాడిపోతున్నట్లు. కానీ చెట్లకి వర్షమే కావాలి. అవి ఎంత బలహీనంగా ఉండి కొమ్మలు ఎరిగిపోయినా చెట్లకి వర్షమే కావాలి. అలాగే మనకి శ్రమలు కావాలి కదా. మనం శ్రమ పడుతూ ఉంటేనే కదా మనం గోల్ రీచ్ అవ్వగలం. నష్టపోతున్నావా? ముందు లాభపడతావేమో, ట్రై చేయాలి కదా. నష్టాన్ని నువ్వు ఎప్పుడు చూసావనుకో, లాభాన్ని ఎప్పుడు చూస్తావు? లాభం రావాలి అంటే నష్టంలోనే నువ్వు లాభాన్ని ఎత్తుక్కోవాలి. ఒక వ్యాపారవేత్త అందుకే మనం రీచ్ అవ్వాల్సిందేదో చూసుకోవాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. వెనక లాగే వాళ్ళు కొందరు ఉంటారు, అసూయ పడే వాళ్ళు కొందరు ఉంటారు. వీడేంట్రా ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, వీడిని ఎలా అయినా చెడగొట్టాలి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ నీ గమ్యస్థానం ఆకాశం. ఎన్ని మెట్లు వేయగలవో వేయి. నీ జీవితం అంతా మెట్లు వేస్తూనే ఉంది. నువ్వు ఎదుగుతూనే ఉంటావు. నువ్వు 10 మందికి పని ఇచ్చేవాడిగా ఉంటావు. ఎందుకంటే నీ ప్రతి మెట్టు విజయం వెనకాల ఒక పనివాడు కావాలి. 10 మందిని పోషించగల శక్తి వస్తూ ఉంటుంది. నీ గోల్ రీచ్ అయ్యే కొలుతూ కొందరు చూస్తే అసూయపడతారు, కొందరు ఏడుస్తారు. అయినా సరే నువ్వు వాళ్ళ వైపు చూడమాక. నీ గమ్యస్థానం ఏంటో, నువ్వు గోల్ రీచ్ అవ్వటం ఏంటో చూసుకో. ఇదే కదా మనిషికి ఉండవలసిన లక్ష్యం. ఆకాశంలో పక్షులు ఎగిరేటప్పుడు నేలను చూసి భయపడతాయా? భయపడితే వెంటనే పడిపోతాయి కదా. మరి ఆకాశంలో మెరుపులు ఉరుములుగా మార్చబడి నేల మీదకి పడుతున్నప్పుడు అవి భయపడ్డాయా? కాదు కాదు, అది ప్రకృతి వైపరీత్యం. వాటికున్న స్థానం అది. కానీ ఆకాశం కదులుతుందా? ఆకాశాన్ని ఎవరైనా కదపగలరా? కదపలేరు. భూమిని కదపడానికైనా కుదురుతుందేమో కానీ ఆకాశాన్ని కదపడానికి కుదరదు. నక్షత్రాలు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వాటి దగ్గరికి వెళ్ళగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. దేవుడు ఉన్నత స్థానంలో నక్షత్రాన్ని ఎందుకు పెట్టాడంటే నిన్ను చూసి అనేకులు గోల్గా చేసుకొని రీచ్ అవ్వాలని పెట్టాడు. రీచ్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆకాశంలో నక్షత్రాన్ని అందుకుంటారు. అలా చాలామంది కష్టపడే కదా పైకి వస్తున్నారు. కొందరు మాత్రం ఉన్న చోటే ఉండిపోతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు బద్ధకస్తుల సంఘానికి అధ్యక్షుడైపోయారు. దేవుడు బైబిల్లో అదే చెప్తున్నాడు. నువ్వు బద్ధకస్తుడు అయితే నువ్వన్నీ చివరికి కోల్పోతావని. నువ్వెప్పుడు పరిగెత్తేవాడిగా ఉండాలి, ఎప్పుడు సువార్త ప్రకటించేవారిగా ఉండాలి, ఎప్పుడు స్తుతిస్తూ ఘనపరిచేవారిగా ఉండాలి. నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే దేవుణ్ణి ముందుగా పెట్టుకోవాలి. ఇదే కదా మనం నేర్చుకునేది.
చాలామంది అనుకుంటున్నారు ఒక బిజినెస్ మ్యాన్ చాలా ఈజీగా అయిపోయాడేమో అనుకుంటారు. ఒకే దగ్గర ఇద్దరు పని చేస్తారు. ఒకళ్ళు హై స్థాయికి వెళ్ళిపోతారు, ఒకళ్ళు దిగువ స్థాయిలో ఉంటారు. ఈ దిగువ స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడు ఈ హై స్థాయి వాడిని చూస్తాడు, ఈ హై స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడు ఆకాశాన్ని చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ దిగువ స్థాయిలో ఎవరున్నారన్నది చూడు, వాడు ఆకాశాన్ని చూసి అందుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. ఆశపడినప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ప్రపంచంలో అతి కొద్ది మంది ఇలా ఉన్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. ఒకరికి వజ్రం ఇచ్చామనుకో, వాడు ఎలా అంటే వజ్రాన్ని తీసుకొని రాయి అనుకొని పడేసుకుంటాడు, వేస్ట్ రాయి అని. కానీ ఒకడికి రాయి ఇచ్చామనుకో, దాన్ని శిల్పంగా చెప్పి దాన్ని వజ్రంలా తయారు చేసేస్తాడు. అంటే ఎవరు బెస్ట్ అంటారు? వాక్యం కూడా అంతే. చూసే వాళ్ళందరికీ అది వజ్రమనిలా కనపడక రాయిలా కనపడి పడేసుకుంటున్నారు. నిజానికి అది వజ్రం కంటే వాల్యుబుల్, రెండంచులు కలిగిన ఖడ్గం వలె ఉంది వాక్యం. నువ్వు ఎటు ప్రయాణం చేయాలో నేర్చుకోవచ్చు, నువ్వెక్కడ నీతిగా ఉండాలో నేర్చుకోవచ్చు, నువ్వెక్కడ న్యాయంగా జీవించాలో నేర్చుకోవచ్చు, నువ్వు ఎవరికి సహాయం చేయాలో నేర్చుకోవచ్చు, నువ్వెక్కడ పడిపోతున్నావో నేర్చుకుంటావు, నువ్వెక్కడ ఎత్తిరిల్లాలో నేర్చుకుంటున్నావు. బైబిల్ని చూసిన వారు అదొక పుస్తకంగా భావించే వారికి వాల్యూ తెలీదు. అది ఒక పవిత్ర గ్రంథము అని తెలుసుకున్న వారికి మాత్రమే దాన్ని గుండెలుగా హత్తుకొని. క్రైస్తవులు చూడండి, ఎక్కడైనా సరే బైబిల్ని ఎడమ చేత్తో గుండెలకు హత్తుకొనే తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా? అది వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువ అని ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. మరి ఇతర గ్రంథస్తులు ఎవరు దాన్ని అలా పట్టుకొని ఎక్కడికి వెళ్ళినట్టు చూడలేదు నేను. ఒకవేళ వెళ్తారేమో, నేనైతే చూడలేదు. వెళ్ళేవారు ఉన్నారేమో నాకు తెలీదు. కానీ చర్చికి వెళ్ళే వారందరినీ, చాలామందిని, 90% జనాల్ని ఆ బైబిల్ చేతితో పట్టుకొని గుండెలకి హత్తుకొని పట్టుకొని వెళ్తారు. కొందరు ఎవరో స్టైల్గా పట్టుకెళ్తారు అనుకోండి, వాళ్ళని వదిలేద్దాం. నిజానికి బైబిల్లో మనకి ఎన్నో విషయాలు నేర్పుతుంది. దేవుడు వెలుగు కలగమనగానే వెలుగు కలిగింది, చీకటి కలగమనగానే చీకటి కలిగింది, నక్షత్రాలని అన్నిటిని. థ్యాంక్ యూ. ఇంకా ప్లానెట్స్, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎన్ని కనుక్కోవాలనుకున్నా కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? గ్రహాలు ఎన్ని ఉన్నాయి, ఆ గ్రహాల మీద మనుషులు ఉన్నారా, ఏలియన్స్ ఉన్నారా, ఇలా ఎన్నో రకాలుగా సబ్జెక్ట్ని వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ కనిపెట్టలేకపోతున్నారు. మన దేవుడు తయారు చేసిన దాన్ని ఎవరు కనిపెట్టలేరు. చూడండి, మనము తయారు చేసేది దేవుడు కాదు, దేవుడు తయారు చేసేదే మనది. ఆయన మన కొరకు దిగి వచ్చారు, కానీ మనం ఆయన కోసం ఎక్కడికి వెళ్ళలేము. అవునంటారా కాదంటారా? ఆయన ఆకాశం నుండి ప్రతి చల్లని పూట ఆదాం దగ్గరికి దిగి వచ్చారు. ఎందుకంటారు? ఆదాం అంటే దేవుడు తయారు చేశాడు కదా. ప్రతి చల్లటి పూట పలకరిస్తాకొచ్చి ఆదాము ఆదాము అని పలకరిస్తున్నారు కదా. మరి మనల్ని కూడా దేవుడు అలాగే పలకరిస్తున్నాడు. మనం అబ్రహాం సంతానంలో ఒకరిమే కదా. ఆయన అబ్రహాంని ఆశీర్వదించినట్టు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా. యాకోబు వెళ్ళంగానే లాభానికి ఎంతో లాభం వచ్చింది కదా. యాకోబు కుటుంబం అక్కడ ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా. అలాగే యాకోబుతో పాటు లాభాను కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా. యోసేపుని పోతీఫర్ కుటుంబంలో అధ్యక్షుడిగా చేశాడు కదా దేవుడు. బానిస కదా తను, బానిసని అక్కడ ఎలా అధ్యక్షుడిగా చేశాడని ఆలోచిస్తే అసలు ఐగుప్తు దేశానికే అధ్యక్షుడిని చేశాడు. ఆ ఐగుప్తు ప్రజలందరికీ ఆకలి లేకుండా చేశాడు దేవుడు.
ఆకలి స్వరాలు వినపడకుండా చేశాడు. అలాగే ఇజ్రాయేలు ప్రజలకి కూడా ఇప్పుడు ఐగుప్తు ప్రజలు కోపపడి వాళ్ళని వాళ్ళు చెడగొట్టుకొని దేవుడికి దూరం అయ్యారు. కానీ నిజానికి దేవుడు ఐగుప్తు ప్రజలకు చాలా సహాయం చేశాడు. ఆ రోజు చేసిన సహాయం ఈ రోజుకి వారికి ఆహారం రూపంలో బయట కొనుక్కుంటూనే ఉన్నారు. నిజం, ఐగుప్తుల ఆహారం దొరకదు తెలిసే ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళే చేతులారా పాడు చేసుకున్నారు. ఒక పంట పండదు. ఐగుప్తులో ప్రజలు చాలా ఎక్కువ ఉన్నారు. ఇప్పటికీ పంటలు పండవు. బయట దేశాల నుంచే ఆహారాన్ని కొనుక్కుంటారు. 90% పెట్టి కొనుక్కుంటారంట. చాలా ఇరుకిళ్ళల్లో ఉంటారు. ఇప్పటికీ కొన్ని చోట్ల కరెంట్ లేకుండా ఉన్నారు ఐగుప్తులు. శాపం వారికి వెంటాడుతూనే ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు చాలా తక్కువ మంది, కానీ ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయేల్ వైపే చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రతీది వింతగా ఉంటుంది. ప్రతీది వింతగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఇష్టపడిన ప్రాంతం, దేవుడు తిరిగిన ప్రాంతం. అసలు అక్కడ అభివృద్ధిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేస్ట్ వాటర్తో వాళ్ళు పంటలు పండిస్తారు. ఫిల్టర్ చేసి మంచినీటిగా మార్చి ఫిల్టర్ చేసి వాటిని వాళ్ళు ఉపయోగిస్తారు. ఏ ఒక్క విషయంలోని ఇది వేస్ట్ అని వాళ్ళు ప్రూవ్ చేయలేరు. వేస్ట్ను కూడా వాళ్ళు శుభ్రంగా చేస్తారు. మీకు తెలుసా, సైన్యంలో చేరాలంటే ప్రతి ఇంటి పిల్లలు సైన్యంలోకి వెళ్ళాలి. అక్కడ వీరు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు సైన్యంలోకి రాకూడదు కాదు, అందరూ సైన్యంలో చేరాలి. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఎందుకో తెలుసా, దేవుడు ఆకాశం పైనున్న పై ఆకాశంలో పరలోకం ఉంది, వాటి వైపే చూస్తున్నారు. వాళ్ళు కింద వైపు చూడట్లా. అందుకే వారన్ని విషయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎంతమంది యుద్ధానికి వచ్చినా వాళ్ళే గెలుస్తున్నారు. ఎంతమంది వారిని చిన్న చూపు చూడాలని చూసినా ఇప్పటి వరకు ఒక్కసారి ఓడిపోయి ఉన్నారు వాళ్ళు. అది కూడా ఎన్నో సంవత్సరాల క్రితం. వాళ్ళు ఓడిపోయినప్పుడు ఒకటే గిరిగీసుకున్నారు, మేము ఎప్పటికీ గెలవాలి అని. మా గోల్ ఎప్పుడు రీచ్ అవుతూనే ఉంటామంటారు. వారందరికీ సహాయం చేసేవారుగానే ఉన్నారు, కానీ వారి మీద అసూయతో యుద్ధం ప్రకటిస్తూ ఉంటారు. చూడండి, ఇన్ని దేశాలుంటే ఇజ్రాయేలు దేశానికి ఇంత ఘన చరిత్ర ఎందుకు వచ్చింది అంటే దేవుడు అక్కడ తిరిగిన ప్రాంతం అది. దేవుడు సృష్టించిన మొదటి స్థానం అది. అలాగే ప్రపంచ గ్లోబల్లో సెంటర్ పాయింట్ అది. అంటే ఇప్పుడు మన విజయవాడ ఉంది, సపోజ్ విజయవాడలో సెంటర్ పాయింట్ అంటే మొగల్రాజపురం వస్తుంది. మీరు క్లిక్ చేయగానే సెంటర్ పాయింట్ ఏంటంటే అలా వస్తుంది. అలాగే గ్లోబల్లో మీరు సెంటర్ పాయింట్ క్లిక్ చేయగానే ఇజ్రాయేల్ పట్టణం వస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకి నడినెత్తి మీద మధ్యలో ఉందన్నమాట. అంటే అందరూ వాళ్ళకి సన్నిహితంగా ఉండాలి అని దేవుడు సృష్టించాడు. కానీ మనుషులు చేసే అపరాధాలు ఎలా ఉన్నాయంటే అసూయతో కూడుకొని వాళ్ళు యుద్ధాలు ప్రకటిస్తున్నారు. కానీ ఓడిపోతారని తెలుసు, వాళ్ళకి గెలవలేరని తెలుసు, కానీ వెళ్ళడానికి ట్రై చేస్తారు. ట్రై చేసి వారిని వారే అవమానపరుచుకుంటున్నారు. అవునా కదా? ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందేమో నాకు తెలియదు. నేను చూసింది, నేను నేర్చుకున్నది, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో వార్తలు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. నిజానికి దేవుణ్ణి చూడాలి అంటే పరలోకంలోనే చూడగలం. కానీ ఆయన ఎప్పుడు మనకు సన్నిహితంగా మన మనసులోనే ఉన్నారు. నువ్వు స్తుతించినప్పుడల్లా నీ దగ్గరే ఉన్నారు. నువ్వు కష్టపడి బాధపడుతున్నప్పుడల్లా నీ దగ్గరే ఉన్నారు. మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, తండ్రి నాయన స్తోత్రాలు, నాకు ఈ చిన్ని ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు అనగానే ఆయన సంతోషంగా తిను తల్లి అంటారు.
మనకి స్వరం వినపడినా కూడా వినపడినట్టుగా నటిస్తుంటాం. ఎందుకంటే ఆయన స్వరం ఎప్పుడు మనకు వినపడుతూనే ఉంటుంది. ఆయన చేరువగా ఉన్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే జీసస్ ప్రతి మనిషికి చేరువగా ఉన్నాడు. ఆళ్ళన్యులా, ధన్యులా కాదు. కాకపోతే తెలుసుకోలేక దుష్టత్వం వైపు చూసి జీసస్‌ని విడిచిపెడుతున్నారు. ఆళ్ళు విగ్రహారాధికులైనా సరే పైకి తీసుకొస్తున్నాడు దేవుడు, ఎందుకో తెలుసా? తెలుసుకుంటారులే. నా పిల్లలేగా. ఆయన భూమిని ఎంతో ప్రేమించాడంట. ప్రజల్ని ఎంతో ప్రేమించారంట. కొలత లేనంత. అంటే కొలత వేయలేం గదా! థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెప్పుకుంటూ ఉంటే రోజు హ్యాపీగా ఉంది. మీతో మాట్లాడితేనే నాకింత హ్యాపీ అయితే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత హ్యాపీ. ఆలోచించండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.